సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీ పెట్టుబడి దిశగా ఒప్పందం కుదిరింది. ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా 10,500 కోట్లతో ఏఐ డేటా క్లస్టర్ ఏర్పాటుపై త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, సీఎం జపాన్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి వివరాలేంటి? జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోలో పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల బృందం వివిధ పారిశ్రామికవేత్తలు, జపాన్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఒక భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం జరిగింది. 10,500 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కోసం ఈ ఒప్పందం జరిగింది. జపాన్ కి సంబంధించిన ప్రముఖ కంపెనీ ఎన్టీటీ డేటా, అదేవిధంగా నెయిసా, ఈ రెండు కూడా సంయుక్తంగా ఈ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి త్రైపాక్షిక ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగింది. టోక్యోలో ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఎన్టీటీ డేటా ఇప్పటికే ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కన్నా ఎక్కువ దేశాల్లో ఈ సర్వీసులు అందిస్తున్నారు. దాదాపు ఇప్పటికే 193,000 మంది ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఎన్టీటీ డేటా కూడా ఒకటి. కాబట్టి దాంతో ప్రముఖమైనటువంటి పెట్టుబడులు ఇక్కడ రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఒప్పందాలు జరిగే ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ లో నిర్మించబోయే ఈ డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్దగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సుమారు 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్, అదేవిధంగా 25,000 జీపీయూతో సామర్థ్యం కలిగినటువంటి శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించిన ఇంకా అనేక విషయాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యార్థుల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నైపుణ్యాలను చేసే విధంగా కూడా ఒప్పందంలో దానికి సంబంధించిన క్లాస్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సుమారు 500 మెగావాట్ల వరకు గ్రిడ్, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీతో సంబంధించిన మిశ్రమంతో ఈ క్లస్టర్ ను నిర్వహించారు. ఎందుకంటే పర్యావరణ హితంగా ఉండే విధంగా, అదేవిధంగా సామాజికంగా ఒక పరిపాలన, ఈఎస్జీ, ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్, ఈ 3 కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విధంగా ఈ గ్రిడ్ ను, ఈ క్లస్టర్ ను ఏర్పాటు చేసే విధంగా, దాన్ని నిర్వహించే విధంగా ప్రభుత్వంతో దానికి ఒప్పందం జరిగింది. వీటన్నిటి పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, అదేవిధంగా సింగిల్ విండో అనుమతుల వల్ల ప్రభుత్వం ఇస్తున్న వీటికి పారిశ్రామికంగా మంచి స్పందన వస్తుందని, దాని విధంగా అనుగుణంగానే ఈ పెట్టుబడులు వస్తున్నాయి అని ప్రధానంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సిటిఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే డేటా సెంటర్ హైదరాబాద్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్టీటీ కూడా వస్తే దానికి సంబంధించి ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సేవల్లో ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.